విజయనగర వైభవం వివిధ కళా ప్రాంగణం శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం. విజయనగర వైభవం వివిధ కళా ప్రాంగణం శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం. విజయనగర వైభవం. విద్య చేత అమృత తత్వ సిద్ధి అనడి భావం, వివేకము రాజనీతి విలసిల్లిన స్వర్ణయుగం. విద్య చేత అమృత తత్వ సిద్ధి అనడి భావం, వివేకము రాజనీతి విలసిల్లిన స్వర్ణయుగం. ప్రబంధాల రస నిలయం ఈ భువన విజయం. ప్రబంధాల రస నిలయం ఈ భువన విజయం. తిరుమలగిరి శ్రీనివాస భక్త పారిజాతం. తిరుమలగిరి శ్రీనివాస భక్త పారిజాతం. విజయనగర వైభవం వివిధ కళా ప్రాంగణం శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం. విజయనగర వైభవం. శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో మొట్టమొదటిసారిగా జరుగుతున్న జయంత్యోత్సవాలకు విచ్చేసిన అధ్యాపకులకు, అధ్యాపకేతర మిత్రులకు, పరిశోధకులకు, విద్యార్థులందరికీ స్వాగతం పలుకుతూ సభా కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. ఆచార్య రాత్రి చంద్రశేఖర్ గారికి, సైన్స్ కళాశాల ఆచార్యులు ఆచార్య జీవన్ కుమార్ గారికి, విశ్వవిద్యాలయ కుల సచివులు ఆచార్య ఆలూరి కృష్ణకుమార్ గారికి, ఈ సభ ఉత్సవాల కన్వీనర్ మా శాఖ సహాయాచార్యుడు డాక్టర్ ఎన్ఆర్ సదాశివరెడ్డి గారికి, వేదిక ముందున్న అధ్యాపకులకు, మురళీ మిత్రుడు అన్న మురళన్న, సుధాకర్ బాబు గారు, రామచంద్ర గారు, సోమశేఖర్ గారు, ఇంకా సోదరిమణులు, పరిశోధకులు, విద్యార్థుల ఇవాళ ఈ కార్యక్రమం చేయడానికి ఒక ప్రత్యేకత ఉంది. కార్యక్రమం విశ్వవిద్యాలయానికి ప్రత్యేకత ఉంది, విద్యార్థులకు ప్రత్యేకత ఉంది. ఏంటంటే రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాల కన్నా మన విశ్వవిద్యాలయమే మన జాతీయ నాయకులైతేనని మేధావులు, కవులు, కళాకారులు, జాతీయ పర్వదినాలు మనము క్రమం తప్పకుండా అధికారికంగా నిర్వహించేటువంటి విశ్వవిద్యాలయం మన విశ్వవిద్యాలయం ఒకటే. మొట్టమొదటిగా విద్యార్థి దగ్గర నుంచి, పరిశోధకుల దగ్గర నుంచి ఎవరైనా ఉంటే మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. దాటి మీద ఇలాంటి కార్యక్రమం ఇంకా బాగా చేయాలని మా నుంచి మీకు విన్నప్పుడు తెలియజేస్తున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్. పూల విషయంలో ఇవన్నీ మనకు ఒక అందించాడు ఆ మహానుభావుడు. కృష్ణదేవరాయలు కేవలం తెలుగు భాషలోనే కాదండి, తమిళము, కన్నడ, సంస్కృతము భాషల్లో రచనలు చేశాడు. బాగా పట్టు ఉన్నటువంటి వ్యక్తి. అనిల్ కుమార్ 2013-14 విద్యా సంవత్సరంలో శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలోని ఎంఏ తెలుగు ముగించాను. జయ జయ దానవ దారణ కారణ శాంగ గదాంగ గదాసిధరా, జయ జయ చంద్రభినేత్ర శతాయుత సాంద్ర శరీర మహత్ప్రసరా, జయ జయ తామర సోదర సోదర చారు పదోచిత కాంగజరా, జయ జయ కేశవ కౌశిని శూదన శౌరి శరత్ జలజాక్షరీ, జయ జయ దానవ దారణ కారణ శాంగ గదాంగ
నరసింహన సత్యము, ధర్మము, దయ, తపస్సు మున్నగు వాటిని పరమాంశములుగా భావించి వాటిని పరమావధిగా మదిలించి మా పరిపాలనా విధానంలో మాకు చేదోడు వాదోడుగా ఉంటూ విజయనగర సామ్రాజ్య కీర్తి పతాక చడలను దశ దిశలా వ్యాప్తింపజేయటకు కారణభూతులైనటువంటి మా సామంతరాజులకు, అలాగే అనిత్యం అజరామరంగా అవిరామంగా హిమగిరి శైలాగ్ర భాగము వరకు వ్యాప్తించినటువంటి మా కీర్తి ప్రతిష్టలకు కారణభూతులైనటువంటి దండనాయకులకు, మంత్రివర్యులకు, నేటి భువన విజయ మహాసభకు కృష్ణరాయలు అంజలి ఘటిస్తున్నారు. అలాగే తమ కమనీయ మనోహర సుందర కవిత మధురిమచి దక్షిణాపద సాహిత్య లోకమునే కాక యావత్ భరతఖండమే అఖండ జంబూద్వీపమంతా వ్యాపించి సారస్వత వైభవాన్ని, విజయనగర ప్రాశస్త్యాన్ని దశ దిశలా వ్యాప్తింపజేసినటువంటి భువన విజయ కవిపుంగవ సంఖ్యలకు కృష్ణరాయలు మా అంజలి ఘటిస్తున్నారు. కానీ గౌరి నాలుకలలో కంటకమ్మున చిక్కిన చిన్న ముళ్ళు వలె ధన ధాన్య వస్తు వాహన నానా విధోపాయములచే నిరంతర దాన ధర్మాలు సాగిస్తూ నిరంతరము అచిరామరంగా అన్నపూర్ణగా వెలువడుతున్నటువంటి విజయనగర సామ్రాజ్య పరిపాలనా సౌభాగ్య వరకు లవలేశము కంటకప్రాయముగా మారినటువంటి ఆ బహమనీ సుల్తాన్ల యొక్క మా మనముకు మిగుల స్నేహము కలిగించుచున్నది. సరే సరే, ఏది ఏమైనా అఖండపు జంబూద్వీపమంతా ఏకతాటిగా తీసుకొచ్చి భరత జాతి కీర్తి వైశిష్ట్యాన్ని దశ దిశగా వ్యాప్తి చేసి కుల మత వర్గ విభేద వైషమ్యాలు లేకుండా ఒకే ప్రాంతంగా భావించడే మా విజయనగర సామ్రాజ్య చక్రవర్తుల పరమధ్యేయంగా సభాముఖంగా తెలియజేసుకుంటాము. కంటికి నిద్రవచ్చునే సుఖం బహునేరతికేడి జిహ్వకం వంటకం అంటుని ఇతర వైభవములు 10,000 మానుషం అంటుని మానుషంబు గల ఎట్టివాడు కంటకుడకు శాస్త్రముందు ఒకంతటి వాడు కలిగిన కంటికి నిద్రవచ్చు. సరే, నిరంతర రాజకీయ కార్యకలాపాలలో నిమగ్నమై నిరంతరము మదీయ హృత్కంటక భావములతో బాధలకు విసిగి వేసారినటువంటి మాకు దూర్జటి కవి గారి కవిత్వము కించిత్ తాపోపశమని గారి కావచ్చు. కవివరేంద్ర దూర్జటి గారు మీ సరస కవిత్వ సంభాషణ చాతుర్యమను వినిపించవలసిందిగా కోరుతున్నాను. అద్భుతం. ఉత్తమతి అయిన ఆంధ్ర కవి దూర్జటి పల్కులకేల కల్గెను అతులిత మాధురి మహిమ తెలిసెన్ భువనైక మోహనోధత సుకుమార వారవనిత జనతా ఘనతాపహార సంతత మధురాధరోదిత సుధార సదారల గ్రోంతంజుమీ. మీ కవిత్వము మా హృదయసీమను స్పృశించినది. అహో, ఇది కదా తెలుగు భాష ప్రాశస్త్యము, ఇది కదా తెలుగు భాష యొక్క కమనీయ సుందర సుమనోహర రూప లావణ్యము. అందుకే సభాముఖంగా మేము తెలియజేసుకుంటున్నాం. తెలుగదేలయన్న దేశంబు తెలుగు, నేను తెలుగు వల్ల పుండ తెలుగు కండ ఎల్ల నృపులు వరువ ఎరుగవే భాషాడి దేశ భాషలందు తెలుగు లెస్స.
ఇది నిరంతరము సాగాలి. ఈ కవిత్వ మాధురి మహిమ నిరంతరం ఇలాగే కొనసాగాలి. భువన విజయ వైభవము ఎల్లప్పుడూ చిరస్థాయిగా ఇలాగే నిలబడాలి. ఇక సాహిత్య సంగీతాది కళారంగములను ఒక ప్రక్క నుంచి మిగిలిన ఆ బహమనీ సుల్తానులకు కూడా ఒక లేఖను మేము రాయి అది కూడా చూపెట్టాం. నేటికి దక్షిణ పదం మా సొంతమైంది. మా జైత్ర యాత్రను గౌరవించి మా ఏలుబడిని అంగీకరించి వారి వీర ఖడ్గాన్ని మాకు స్వాధీనం చేసి మాకు సామంతులు అవ్వాలని ఆశిస్తున్నాము. లేని ఎడల యుద్ధమే అనివార్యమైన విజయనగర పరాక్రమ అక్రమ లక్ష్మి యొక్క వైభవం చూపుతారుగా. మరొక విషయం, మేము ఒకసారి మా జైత్ర యాత్రలో భాగంగా దక్షిణాపదమున వెలిసినటువంటి అమేయ మహోన్నత పుణ్యక్షేత్రములలో ఆలవాలమై అన్నిటిలో ఉత్తమోత్తమైనటువంటి కలిగ ప్రత్యక్ష దైవం కలిసినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి ఉన్నటువంటి తిరుపతి మహానగరానికి విచ్చేసింది. ఎటు చూసిన ప్రకృతి యొక్క ఆహ్లాదం మా మనసును రచింపజేసింది. అదే విధముగా తిరుపతి మహానగరములకు సమీపంలో ఉన్నటువంటి అనంతపురం అనేటువంటి నగరములు మా పేరు విశ్వవిద్యాలయం స్థాపించి, అనగా శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం స్థాపించి రాయలసీమ రాళ్లసీమ కాదు రతనాలసీమ అనే విధంగా కవులకు, కళలకు, సాహిత్యానికి, సంగీతానికి, పరాక్రమానికి దేనికైనా సరే రాయలసీమ తీసుకోదనే విధంగా విద్యార్థుల భవితను తీర్చిదిద్దుతూ వారి యొక్క అభ్యున్నతికి కృషి చేస్తున్నటువంటి శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయ ఉపకులపతి అయినటువంటి గౌరవనీయుడు మాచిరెడ్డి రామకృష్ణారెడ్డి గారి ప్రాభవము మేము పెట్టి వారి అదీవ కృషి వల్ల విద్యార్థుల ఎడల వారు చూపించేటువంటి తమ సమమైనటువంటి ప్రేమలు రాగముల వల్ల విద్యార్థుల యొక్క అభ్యున్నతి శిఖరాయమానము చేరుకున్నది మేము వింటుంది. అలాగే వారి యొక్క పరిపాలన దక్షతతో కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయమును అభివృద్ధి పథంలో ముందుకు తీసుకుపోవాలని ఈ సందర్భంగా వారికి మేము సగౌరవంగా, వినయంగా, వినమ్రంగా, సౌశీల్యంగా తెలియజేస్తున్నాం. వారితో బోధనేతర సిబ్బంది కూడా వారికి సహకరించి ఒక్క రాయలసీమ ప్రాంతమునందే కాక అశేష ఆంధ్రదేశమే కాక అఖండ జంబూ ద్వీపమే కాక ప్రపంచవ్యాప్తముగా విశ్వవిద్యాలయ స్థాయిని కీర్తి పతాక వైపుగా తీసుకొని వెళ్ళాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా వాళ్ళకు సూచిస్తున్నాం. రామకృష్ణారెడ్డి గారు మీ యొక్క కీర్తి ఏమని చెప్పగలరు? కందేందు మౌళిపై కలహంస పాడిపై కర్పూర ధూళిపై తాగుద్రవు మిన్నీటి పెరలపై మిన్సు తామరలపై మలి మంచులపై మల్లరించు జంబారి గజముపై చంద్రికారజముపై చందన ధ్వజముపై చౌకళించు ముత్యాల సరులపై మొల్ల క్రోవిరులపై ముది కల్పతరులపై మోహరించు వెండి మల ఎక్కి శేషాహి వెన్నుదన్ని తొడని దుర్గాభినగల తోడగడై నిరతనం ఆడి నీ కీర్తి నిండెన లక్షణోపేంద్ర ఉపకులేంద్ర పితృ సమానమైనటువంటి అప్పాజీ గారు రాజరికపు విషయాల గురించి చర్చించమని తలంచి
మా ఆంతరంగిక మందిరములకు ఇచ్చేయుచున్నాను. పూజ్యులు పితృపాత్రులు కనుక ఇక మేము ఇచ్చేసి ఆ సభలోకి వెళ్ళి రాజరిక విషయాల గురించి చర్చించదచ్చాము. సభా సరస్వతికి ఇంతటితో నమస్సుమాంజలి ఘటిస్తూ విరమిస్తున్నాను. ఇప్పటికి ఉనికి తీసుకున్నాం, ఇక ఉనికి చాటుకుందాం. నూతన నిర్మాణమైన భారత రాజ్యాన్ని భారతదేశపు నెత్తులతో ఏమైనా దేశం నీసం తిప్పుదాం. ఈరోజు మనం శ్రీకృష్ణదేవరాయల వారి జయంతి జరుపుకుంటున్నాం. మన విశ్వవిద్యాలయం స్టార్ట్ చేసి దాదాపు 4 దశాబ్దాలు గడిచింది. ఈ 4 దశాబ్దాల నుంచి కూడా ఈ కృష్ణదేవరాయల జయంతి గురించి ఎవరూ ఆలోచించలేదు. కారణం నాకైతే తెలియదు, కానీ బట్ ఏవేవో జయంతులు చేస్తున్నాం కృష్ణదేవరాయల జయంతి తప్ప. బట్ ఎందుకనేది ఆలోచించావు. బట్ కాకపోతే దానికి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ ఏ వైద్యాలు కూడా ఇవ్వలేదు. కాబట్టి మొట్టమొదటి మనం జరపాల్సిన జయంతి కృష్ణదేవరాయల జయంతి అని చెప్పేసి ఈ కార్యక్రమం కంపల్సరీగా ఈసారికి జరపాలని అనుకున్నాం. లాస్ట్ ఇయర్ నాకు ఏంటంటే దీని గురించి ఐడియా లేదు. నాకు రియలైజ్ అయ్యాం. కాకపోతే అప్పటికే జయంతి అయిపోయింది. ఏమేమో జయంతులు జరుపుతున్నాం కదా. బట్ కృష్ణదేవరాయలు ఎందుకు జరపలేదంటే అమలు అయిపోయింది అప్పటికి మేము రియలైజ్. కాబట్టి ఈసారి కంపల్సరీ జరపాలని చెప్పేసి ఈ కార్యక్రమానికి తప్పకుండా లాస్ట్ స్కేల్లో జరపాలనుకున్నాం. బట్ కాకపోతే ఇంతవరకైనా స్టార్ట్ సంథింగ్ అని చెప్పేసి ఇప్పుడు ఈ జయంతి మొదలు పెట్టారు. ఇంకా ఫ్యూచర్లో చాలా గ్రాండ్, ఎందుకంటే గ్రాండ్గా మిగతా జయంతుల కంటే ఈ కృష్ణదేవరాయల జయంతిని చాలా గ్రాండ్గా జరపదలిచాం. దేశ భాషలంతా తెలుగు లెస్స అనే తెలుగు భాష అభివృద్ధికి పట్టం కట్టిన ప్రజాపాలకుడు, ఉన్నతమైన సుస్థిరమైన పరిపాలన అందించిన చక్రవర్తి కూడా ఆయనే కావడం విశేషం. తెలుగు శాఖ అధ్యక్షుడు సోదరుడు మాధవముఖ్యం, మరొక కళాశాల అధ్యక్షుడు సోదరుడు జీవన్, మరొక కళాశాల అధ్యక్షుడు సోదరుడు సదాశివరెడ్డి, మన విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ సోదరి కృష్ణకుమారి, ఇందాక మనంతా కీర్తించినటువంటి మరొక కృష్ణదేవరాయ ఆచార్య రామకృష్ణారెడ్డి గారు, ఆయన కడపలో ప్రభుత్వ విశ్వవిద్యాలయంలో శ్రీకృష్ణదేవరాయ వేషం వేసే అభిమానులు నాటుకున్నారు. 1981లో మన విశ్వవిద్యాలయానికి ఏ పేరు పెట్టాలని చాలా పెద్ద చర్చ జరిగింది. ఈ శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం అనే పేరు పెట్టడంలో మా గురువు అప్పుడు ఇక్కడ తెలుగు శాఖ అధ్యక్షులుగా ఉన్నారు ఆచార్య తుమ్మపూడి కోటేశ్వరరావు గారు. ఆముక్త మాల్యంగా ఆయన పరిపాలన చేశారు. ఆముక్త మాల్యంగా సౌకర్యం గ్రంథం రాశారు. అలాగే బ్రహ్మచక్రవాణి విజయనగరం చరిత్రలో నాటకం రాశారు. అలాగే ఒక నవల రాశాడు. ఆయన
గణిత శాస్త్ర ఆచార్యులు సీతారామ స్వామి గారు ఇలాంటి వాళ్ళతో మాట్లాడుకొని మనకు రాయలసీమని మనం పిలుచుకున్నాం కనుక ఈ ప్రాంతానికి శ్రీకృష్ణదేవరాయ రాజు కనుక ఆయన పేరు పెడితే బాగుంటుందని అప్పుడు ప్రభుత్వంతో స్థిరపడింది. అప్పటికి మన రాష్ట్రంలో కౌల పేరుతో ఏ విశ్వవిద్యాలయం లేదు. శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం కొనసాగించింది. విజయనగర సామ్రాజ్యం అంతరించి దాదాపుగా 5-6 శతాబ్దాలు గడిచిన ఇప్పటికీ ఆ స్ఫూర్తి మీలో ఉందని మాకు ప్రత్యక్ష సాక్ష్యంగా తేడతెల్లమైనది. మాకులు పెద్దలు సభాధ్యక్షులుగా ఉన్నటువంటి వారందరూ పలికిన ఒక్కొక్క పలుకు ఒక కలిగితో రాగినట్టు నాటి భువన విజయంలో ఉన్నటువంటి కవిలోక పరిషత్తు చెప్పినటువంటి మాటలు మా మనసుకు స్ఫురణకొచ్చాయి. ఇది మా ప్రాంతంలో తెలుగువాడి ప్రాంతం. మమ్మల్ని కీర్తించడం అంటే కేవలం కృష్ణరాయని కీర్తించడం కాదు, మన తెలుగు జాతిని కీర్తింపజేసుకోవడం, దక్షిణాన్ని కీర్తింపజేసుకోవడం, అలాగే అఖండ భారతదేశాన్ని సంస్మరించుకోవడం. ఈ సందర్భంగా మా గురించి, మా జీవిత చరిత్ర గురించి, మా వ్యక్తిత్వం గురించి తమ ప్రతిభా పాఠవాలు ఏ మాత్రము తీసిపోని విధముగా వ్యాసరచనలు చేసినటువంటి భావి భారత పౌరులైనటువంటి విద్యార్థులు మా చేతుల మీదే బహుమతి ప్రదానం చేయుచున్నాము. ఇది నిజంగా హర్షించదగ్గ విషయం, నిజంగా మా వరకు మిగుల ఆనందం కలిగింపజేయ విషయం. ప్రథమ బహుమతి పి భారతి, థర్డ్ సెట్ తెలుగు. ద్వితీయ బహుమతి శ్రీ శ్రీనివాసులు, థర్డ్ ఎమ్మెల్యేసి. సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. తృతీయ బహుమతి బి రవికుమార్, థర్డ్ సెట్ తెలుగు. నాలుగవ బహుమతి వై మేఘన, థర్డ్ సెమ్ కంప్యూటర్ సైన్స్. ఇంతవరకు దీక్షమైన విషయాలను అందించినటువంటి పూర్వ విద్యార్థి అనిల్ కుమార్ కు మన విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ గారి చేతుల మీదుగా చేసే శాలువా సత్కారం ఉంటుంది. మేఘన్ గారు మీ అందరూ సభ జనాధికంగా జరిగింది, సభారంభంగా జరిగింది. దాదాపు 2 గంటల సమయం మానవుడికి ఎలా చూసిపోయిందో మనకు అర్థం కావట్లేదు. వాళ్ళ మన ప్రధాన వక్త ఆచార్య రాష్ట్ర చంద్రశేఖర్ గారికి మన విశ్వవిద్యాలయ కులపతులు, కుల సచివులు, వాళ్ళ ప్రాచార్య గారికి కృష్ణదేవరాయలు గారు కాదు, మీరు అనేవిగా మాట్లాడుతున్నాను. ముందుగా వేదికను అలంకరించినటువంటి పెద్దలు, పూజ్యులు, మాన్యులు, విశ్వవిద్యాలయ ఉపకులపతులు, గౌరవనీయులు ఆచార్య మాస్టర్కి రామకృష్ణారెడ్డి గారికి, అలాగే సభను అలంకరించినటువంటి పెద్దలందరికీ, ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి విద్యార్థులకు, బోధన సిబ్బందికి అందరికీ కూడా శిరస్సు వంచి వందనాలు తెలియజేసుకుంటున్నాను. నేను 2015లో ఇక్కడ కంప్లీట్ చేశాను. తిరిగి నాకు ఆనాటి స్మృతులు, ఆనాటి జ్ఞాపకాలు ఒక్కసారిగా మరణకు తీసుకొచ్చినందుకు ఈ బృహత్తర కార్యక్రమంలో నా వంతు పాత్ర కూడా పోషించడానికి కారకులైనటువంటి గౌరవనీయులు ఆచార్య సదాశివరెడ్డి సార్ గారు, అలాగే
శిరస్సుకి నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇది నిజంగా ఒక అద్భుతమైన పరిణామంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మారుతున్నటువంటి కాలంలో మారుతున్నటువంటి సాంకేతిక పరిజ్ఞాన ప్రభావం వల్ల కావచ్చు, అధునాతన పాశ్చాత్య సంస్కృతి ప్రభావాల వల్ల కావచ్చు, తెలుగు భాష రోజు రోజుకి చాలా అధోస్థితికి పడిపోతుందనే చెప్పుకోవచ్చు. అలాంటి ఒక దయనీయ పరిస్థితిలో తెలుగు భాషను కాపాడుకోవాల్సిన బాధ్యత తెలుగు వాళ్ళగా ప్రతి ఒక్కరి తెలుగు వాళ్ళైనటువంటి మనందరి యొక్క బాధ్యతగా మనం గుర్తించాలి. అందుకు చక్కని నిదర్శనం కారణం ఇలాంటి కార్యక్రమాలు, సమావేశాలు. నిజంగా నయనాశ్రవభరితమైతున్నాను, చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని కొనసాగిస్తూ విశ్వవిద్యాలయాన్ని పురోభివృద్ధి దశలో నడిపించడమే కాకుండా మన జాతి, మన సంస్కృతి, మన వైభవాలు, మన యొక్క గొప్పతనాన్ని గురించి భావితరాలు కూడా తెలియజేసే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేస్తారని చెప్పి సభాముఖంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్దలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు. చిరంజీవి ఆయనకు విశ్వవిద్యాలయం తరఫున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.